ఐబిఎం ప్రేక్షకులందరికీ నమస్కారం. శని త్రయోదశి రోజున శనీశ్వరుని ఎలా ఆరాధించుకోవాలి? శనైశ్చరుడు అంటే నిదానంగా నడిచేవాడు. ఆయన మన జీవితంలోకి అంటే మన జాతకంలోకి ఎప్పుడైతే శని ప్రభావం ప్రవేశిస్తుందో వాళ్ళందరూ కూడా శని భగవానుని ఆరాధించుకునే రోజు ఈరోజు. శని త్రయోదశి అంటే శని భగవానుడు ఆవిర్భావం, అంటే ఆయన జన్మించిన రోజుగా కూడా చెప్తారు. అలాంటి శని త్రయోదశి రోజున శని భగవానుని ఆరాధించుకోవటం, అలాగే నవగ్రహాల దగ్గరికి వెళ్ళటం, ప్రత్యేకంగా శనైశ్చరుడికి తైలాభిషేకం అక్కడ ఉన్న పండితుడు అన్నీ చేయిస్తారు. ఆయనకి వస్త్రం సమర్పించి, నవధాన్యాలను సమర్పించి, తైలాభిషేకం చేయించి, గోత్రనామాలతో చేయించి, ప్రదక్షిణలు చేయించి, ఇలా చేస్తూ ఈ శని త్రయోదశి రోజున శని భగవానుని వేడుకోవాలి. స్వామి, ఏ జన్మలో నేను అధర్మం తప్పాను, ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం ధర్మదేవతగా నువ్వు ఉన్నావు కాబట్టి నన్ను రక్షించు, నా తప్పుని మన్నించు అని ప్రార్థన చేయటం. శనిదేవుణ్ణి, ఇక్కడ శని భగవానుణ్ణి. ఆ రోజున ఎవరికైనా దాన ధర్మాలు, దానం, నల్ల నువ్వులని దానం చేస్తే లేదా నువ్వుల తైలాన్ని దానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే అసలు కష్టం రాకుండా పోతుందండి. అంటే మనం చేసింది కొంచెమైనా అనుభవించాలి కదా. భగవంతుడు కూడా పూర్తి నిర్మూలన చేయలేడు. మన సాధనతో, మన భక్తితో, మన ధర్మాచరణతో మనం మన తలరాతని మార్చుకోవచ్చు. అలా ఈ విధంగా చేయటం వల్ల కొండంత వచ్చే కష్టం గోరంతతో వెళ్ళిపోతుంది. చిన్న కష్టంగా అలా వెళ్ళిపోతుంది, వచ్చినట్టుగా కనిపించినట్టుగా వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ఈరోజు నవగ్రహ స్తోత్రం, శని యొక్క మంత్రం ఉంటుంది. ఎవరికైతే జాతకంలో శని ప్రభావం ప్రవేశించిందని చెప్తారో శని యొక్క మంత్రాన్ని ఈ శని త్రయోదశి రోజు నుంచి రోజుకు 108 సార్లు జపం చేస్తే శని యొక్క ఆ ప్రభావం చాలా తగ్గుతుంది. ఆ ప్రభావం తగ్గితే మనకి ఇంకా జీవితంలో ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి కష్టం కానీ ఉండదు. శని ప్రభావం ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయంటే అవమానాలు, అనుమానాలు, నిందలు, ఏ పని మొదలు పెట్టినా జరగకపోవటం, అన్ని ఆటంకాలు, ఇలాంటి కష్టాలని ఎదుర్కొనే వాళ్ళు ఈ శని త్రయోదశి రోజున శని యొక్క మంత్రాన్ని చదవటం, శనికి ప్రదక్షిణలు చేయటం, అభిషేకాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, అలాగే ఈ శని త్రయోదశి రోజున శనికి ఎలా చేస్తామో అలాగే హనుమంతుల వారికి, ఆంజనేయ స్వామికి కూడా అలాగే ప్రదక్షిణలు, హనుమాన్ చాలీసా చదవటం, స్వామివారిని అర్చించుకోవటం, ఆకు పూజలు లాంటివి చేయించటం వల్ల ఈ శని త్రయోదశిని అందరూ అనుకుంటారు ఒక శని భగవానుడికి మాత్రమే చెయ్యాలి అని. మనం ఎప్పుడైతే హనుమంతుల వారిని కూడా ఆరాధిస్తామో అప్పుడు శని భగవానుడు కూడా, మనకి గాథ ఉంది కదా, హనుమంతుల వారు శని భగవానుడు ఇద్దరూ తలపడినప్పుడు శని ఓడిపోయినప్పుడు ఆయన్ని ప్రాధేయపడతాడు హనుమంతుల వారిని. నేను ఓడిపోయాను, మీరు ఏం చెప్తే నేను అది చేస్తా అంటే, ఎవరికైతే నీ ప్రభావం ఉంటుందో వాళ్ళు నా పూజ చేసిన, ప్రదక్షిణ చేసిన, హనుమాన్ చాలీసా చదివినా వాళ్ళకి నీ ప్రభావం తగ్గాలి అని చెప్పి హనుమంతుల వారు కోరటం, అది శని భగవానుడు అలాగే జరుగుతోంది ఇప్పటికీ కూడా. కాబట్టి శని త్రయోదశి రోజున హనుమంతుల వారిని పూజ చేయటం కూడా మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తోంది. హనుమాన్ చాలీసాని 11 సార్లు చదవటం, ఓపిక ఉంది అంటే 108 సార్లు చదివితే అత్యద్భుతమైన ఫలితాలని, శని ప్రభావమే మన మీద ఉండదన్నమాట. భయపడకూడదు. శని అనగానే శని కూడా భగవానుడే కదా, కాకపోతే ఆయన ధర్మాది దేవత కాబట్టి మనము పూర్వజన్మల్లో చేసిన పాపాలు, అధర్మంగా చేసిన తప్పుల్ని శిక్ష వేయటానికి ఈ జన్మలో ఆయన ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి ఇలా భయపడకుండా శని భగవానుని వేడుకుంటూ, హనుమంతుల వారిని ఆరాధిస్తూ శని త్రయోదశిని భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి.